హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఈ వీడియోలో ఇవాళ జరగబోతున్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ యొక్క ప్రెడిక్షన్ అండ్ ప్రివ్యూ చూసేద్దాం. సో ముందుగా పాయింట్స్ టేబుల్ విషయానికి వచ్చేస్తే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఒక మంచి విన్ కొట్టి 2 పాయింట్స్తో ఒక మంచి నెట్ రన్ రేట్తో ఆల్మోస్ట్ ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ పంజాబ్తో ఓడిపోయి నెట్ రన్ రేట్ తక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 8th ప్లేస్లో ఉన్నారు. సో దిస్ ఈ స్టిల్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద టోర్నమెంట్, బట్ చెప్పాలంటే దిస్ ఈ సెకండ్ ప్లేస్ టీమ్ వర్సెస్ 8th ప్లేస్ టీమ్. సో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూసేద్దాం. ఐపీఎల్లో సో ఇప్పటి వరకు రాజస్థాన్ అండ్ ఢిల్లీ ఐపీఎల్లో 27 సార్లు ఒకరితో ఒకరు తలపడ్డారు. అండ్ అందులో హెడ్ టు హెడ్ రికార్డ్ ఈస్ ఫేవరింగ్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ 14 టైమ్స్ గెలిచారు అండ్ ఢిల్లీ టీమ్ 13 టైమ్స్ గెలిచారు. క్లోజ్ ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆర్ఆర్ 1 విన్ ఎక్కువ సాధించింది. ఒకవేళ ఇదే రికార్డ్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే అగైన్ ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది, బట్ స్టిల్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ఆర్. ఆర్ఆర్ 3 టైమ్స్ గెలిచింది అండ్ ఢిల్లీ 2 టైమ్స్ గెలిచింది లాస్ట్ 5 మ్యాచెస్లో. సో లేటెస్ట్ రికార్డ్ కూడా ఆర్ఆర్ వైపే ఉంది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరగబోతున్న జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో చూసుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ 6 సార్లు ఆడారు ఒకరితో ఒకరు. అండ్ ఆ 6 మ్యాచ్ల్లో కూడా రాజస్థాన్ 4 సార్లు గెలిచింది హోమ్ టీం కాబట్టి, అండ్ ఢిల్లీ 2 సార్లు మాత్రమే గెలిచింది. సో ఈ పరంగా కూడా రాజస్థాన్ వైపే ఉంది రికార్డ్. అండ్ కరెంట్ ఫామ్ చూస్తే ఈ ఐపీఎల్లో ఒకటే మ్యాచ్ ఆడారు ఇద్దరు, అండ్ ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు ఆర్ఆర్ అండ్ లూజ్ అయ్యారు డీసీ. సో ఇది కూడా ఆర్ఆర్ వైపే ఉంది. సో స్టాట్స్ అన్ని చూస్తే ఖచ్చితంగా ఈ ఫేవరెట్స్ మాత్రం ఆర్ఆర్ అనే చెప్పాలి. కానీ నా ప్రిడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి టీమ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ అంది ఒకసారి చూసి దాని తర్వాత నా ప్రిడిక్షన్ ఇస్తాను. సో ఫస్ట్ ఆర్ఆర్తో స్టార్ట్ చేద్దాం. సో ఆర్ఆర్ టాప్ ఆర్డర్ యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ అండ్ సంజు శాంసన్. జాస్ బట్లర్ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఫెయిల్ అయ్యారు, అందుకే రెడ్లో పెట్టాను. బట్ స్టిల్ 10కి రేట్ చేయాలంటే 9.5 ఇవ్వాలి, ఎందుకంటే అసలు ఇంతకంటే బెటర్ అవ్వదు టీమ్. ఐ మీన్ దిస్ ఈజ్ యాజ్ బెస్ట్ యాజ్ ఇట్ కెన్ గెట్. సో దీనికి క్లోజ్గా ఏదైనా టాప్ ఆర్డర్ ఉందంటే అది ముంబైదే, విచ్ హ్యావ్ లైక్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్. వన్స్ ఆఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్ వచ్చిన తర్వాత, బట్ ఇప్పటికైతే ఈ టాప్ ఆర్డర్ని బీట్ చేసే టీం లేదు ఈ ఐపీఎల్లో. సో నేను 9.5 ఇస్తున్నాను. అండ్ మిడిల్ ఆర్డర్ చూస్తే రియాన్ పరాగ్ ఈసారి నెంబర్ 4 అనుకున్నట్టే ఎక్స్పెక్ట్ చేసినట్టే నెంబర్ 4కి యూస్ చేసుకుంటున్నారు. అండ్ సిమ్రన్ హెట్మైర్ ఈస్ దేర్, ధ్రువ్ జురేల్ ఈస్ దేర్ అండ్ అశ్విన్ ఉన్నారు. బట్ బ్యాటింగ్లో అవసరం అయితే దే విల్ టేక్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇన్ రామెన్ పాల్. సో కాబట్టి కన్సిడర్ రామెన్ పాల్ ఈ నెంబర్ 7 పొజిషన్, బికాజ్ ఒకవేళ వికెట్స్ లూజ్ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకుంటారు రామెన్ పాల్ని ఇంపాక్ట్ సబ్గా. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే అవసరం రాలేదు. అండ్ సిమ్రన్ హెట్మైర్ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు, అందుకే రెడ్లో పెట్టాను. బట్ స్టిల్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ ఆన్ పేపర్, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, హార్డ్ హిట్టర్. అండ్ రియాన్ పరాగ్ మంచి డొమెస్టిక్ ఫామ్తో వస్తున్నాడు, ఫస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. ధ్రువ్ జురేల్ చెప్పక్కర్లేదు, లాస్ట్ ఐపీఎల్ ఇతని నేమ్ ఎవరికి తెలియదు, అయినా కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. ఈసారి హీఈస్ అరైవింగ్ ఇన్ టు ఐపీఎల్ యాజ్ ఎ సూపర్ స్టార్. ఇండియా డెబ్యూ కూడా అయింది. అండ్ రాబిన్ పౌల్ గురించి చెప్పక్కర్లేదు, ఈజ్ వెరీ అనదర్ హార్డ్ హిట్టర్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్. సో వెరీ గుడ్ ఆన్ పేపర్. నేను 8.5 ఇస్తాను, ఎందుకంటే సిమ్రన్ హెట్మైర్ ఫస్ట్ మ్యాచ్ టచ్లో లేడు. అండ్ ఒకవేళ 18-19th ఓవర్లో వికెట్ పడితే ఇంపాక్ట్ సబ్గా రాబిన్ పౌల్ని ఆడించకుండా అశ్వినే వచ్చే ఛాన్స్ ఉంది. సో కొంచెం క్రూషియల్ అయిన 5 to 10 రన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల. సో నేను 8.5 ఇస్తున్నాను. అండ్ బౌలింగ్ అగైన్ ఆర్ఆర్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐ విల్ రేట్ ఇట్ 9, ఎందుకంటే సందీప్ శర్మ చూశారు లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ అద్భుతమైన, అసలు పవర్ ప్లే స్పెషలిస్ట్గా ఉండేవాడు తను, ఇప్పుడు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిపోతున్నాడు. స్లోవర్ బాల్స్ కానీ ఆ వేరియేషన్స్ కానీ చాలా మంచి వేరియేషన్స్. అండ్ లాస్ట్ మ్యాచ్ని ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్గా టర్న్ చేశాడు ఆర్ఆర్ వైపు. అవేష్ ఖాన్ ఈజ్ బౌలింగ్ విత్ గుడ్ పేస్ అండ్ ఇంప్రూవ్ అవుతున్నాడు T20లో కూడా. అండ్ ట్రెంట్ బోల్ ఈజ్ దేర్ చెప్పక్కర్లేదు, అండ్ చహాల్ అండ్ అశ్విన్. అండ్ దే హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ సబ్ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ యూస్ చేసుకున్నారు నాండ్రే బర్గర్ని. హీఈస్ ఆల్సో ఏ లెఫ్ట్ ఆర్మ్ టాల్ బౌలర్, తో బౌన్స్ ఇబ్బంది పెడుతుంది. సో వైడ్ వెరైటీ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ బౌలింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఫర్ ఆర్ఆర్. అండ్ ఆర్ఆర్ జైపూర్ ఈజ్ అ బిగ్గర్ గ్రౌండ్, సో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది దానిలో స్పిన్నర్స్కి అయితే పర్ఫెక్ట్గా తెలుసు. సో నేను 9 ఇస్తున్నాను ఈ బౌలింగ్ లైనప్కి. అదే ఒకవేళ డీసీ విషయానికి వచ్చేస్తే టాప్ ఆర్డర్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ అండ్ షై హోప్. అసలు ఢిల్లీ స్క్వాడ్ చూస్తే లాస్ట్ మ్యాచ్ ఏంటి ఇంతే నా వీళ్ళ స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ అనింది. సూపర్ స్టార్ అందరూ మిస్సింగ్లో ఉన్నారు చాలా మంది. పృథ్వీ షా కానీ, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్దూల్ కానీ, ముఖేష్ కుమార్ కానీ, ఆండ్రిక్ నోర్చే కానీ.
సో వీళ్ళందరూ మిస్సింగ్ ఉన్నారు టీంలో. మరి రీజన్స్ అయితే ఎవరికి అర్థం కావట్లేదు. పృథ్వీ షా ఇంజురీనా, ఫిట్టా, లేదంటే టీం నుంచి పక్కన పెట్టారా అర్థం కావట్లేదు. ఇషాంత్ శర్మ ఉన్నాడు కాబట్టి ముఖేష్ శర్మను ఆడించలేదా అనేది అర్థం కాలేదు. అండ్ నోకియా అంటారు, నాట్ జెనీ. సో నోకియా ఈజ్ ఆల్సో బ్యాక్ ఫ్రమ్ ఇంజురీ అని అర్థమవుతుంది. బట్ ఐపీఎల్లో కూడా ఉన్నాడు, బట్ తను ఎందుకు టీంలో లేడు అనేది అర్థం కాలేదు. ఆల్ 4 ఓవర్సీస్ బ్యాట్స్మెన్ని ప్లేయర్స్ని బ్యాట్స్మెన్ గానే తీసుకున్నారు. బౌలింగ్ వాజ్ ఆల్ ఇండియన్ బౌలింగ్ లైనప్. సో టీమ్ కాంబినేషన్ చాలా ఆడ్గా ఉంది అండ్ అసలు స్ట్రాంగ్ అన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే షై హోప్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్, ఐ మీన్ ఓవర్సీస్ అనేది ఐపీఎల్లో ఈ కాంపిటీషన్లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్ ప్లేయర్స్ ఉండాలి. బట్ వీళ్ళంతా పెద్ద ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఏం కాదు ఇంకా T20లో. సో మరి వీళ్ళు ఉన్నారు ఫైనల్ 11లో. సో ఖచ్చితంగా ఈ మ్యాచెస్ చేంజెస్ ఉండాలి. ఎందుకంటే పృథ్వీ షా టీంలోకి రావాలి అండ్ దెన్ దే కెన్ మేబీ రిమూవ్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ దెన్ టేక్ అన్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ లైక్ నోకియా ఆర్ జై రిచర్డ్సన్ కానీ ఎవరైనా స్క్వాడ్లో ఉన్న వాళ్ళని. సో టీమ్ కాంబినేషన్ చేంజ్ చేయాలి. బట్ ఈ స్క్వాడ్ని రేట్ చేయాలంటే టాప్ ఆర్డర్ ఈజ్ వెరీ గుడ్ 8.5, ఎందుకంటే వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ ఉన్నారు. ఇఫ్ దే గెట్ ఏ గుడ్ స్టార్ట్ దెన్ వాళ్ళకి ఇంకా ఆపలేము, కష్టము. అండ్ షై హోప్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ డీసెంట్ డిపెండబుల్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి. సో 8.5 ఇస్తాను. మిడిల్ ఆర్డర్ ఈజ్ వేర్ దే స్క్రూడ్ అప్ ఇన్ దేర్ లాస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఫస్ట్లో అందరూ తలా కొంచెం స్టార్ట్స్ ఇచ్చినా వాళ్ళకి ఫినిషింగ్ రాలేదు. ఎందుకంటే రికీ బుయి కానీ హైదరాబాద్ బ్యాట్స్మెన్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ కానీ పెద్ద ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ కాదు అండ్ వాళ్ళిద్దరూ ఫ్లాప్ అయ్యారు లాస్ట్ మ్యాచ్ అండ్ రెడ్లో పెట్టాను అందుకే. అండ్ దట్ ఈస్ వై ఢిల్లీ లాస్ లాస్ట్ మ్యాచ్ ఆల్సో. అండ్ అక్షర్ పటేల్ ఈస్ దేర్ ఫర్ ఫినిషింగ్. సో మిడిల్ కొంచెం వీక్గా ఉంది. సో కొంచెం చాలా వెరీ వీక్ మిడిల్ ఆర్డర్ అని ఇస్తాను నేను. 7.5 ఇస్తున్నాను దీనికి రేటింగ్ జస్ట్. అండ్ దెన్ బౌలింగ్ చూస్తే అగైన్ సుమిత్ కుమార్ అని ఆల్రౌండర్ తీసుకున్నారు. తను బౌలింగ్లో అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు లాస్ట్ మ్యాచ్ అండ్ బ్యాటింగ్లో కూడా చూపించలేదు. ఐ థింక్ తన బదులు స్పెషలిస్ట్ బౌలర్ని వేసుకుంటే యూజ్ ఉంటుంది. ఇంకా ఉన్నారు స్క్వాడ్లో బౌలర్స్. కుల్దీప్ యాదవ్ ఈజ్ దేర్, ఖలీల్ అహ్మద్ ఈజ్ దేర్ అండ్ ఇషాంత్ శర్మ ఇంజురీ అయింది లాస్ట్ మ్యాచ్లో. తర్వాత బౌలింగ్కి రాలేదు. మరి నెక్స్ట్ మ్యాచ్ ఉంటాడా లేదా అనేది చూడాలి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు స్కోర్ తక్కువ ఉంది కాబట్టి బ్యాట్స్మెన్ యూస్ చేసుకున్నారు అభిషేక్ పొరెల్ని. మేబీ ముఖేష్ కుమార్ యాక్చువల్లీ వచ్చి ఉండాలి ఇంపాక్ట్ ప్లేయర్గా సెకండ్ ఇన్నింగ్స్లో, నాకు తెలిసి దట్ ఈస్ దేర్ ప్లాన్. బట్ అదైతే జరగలేదు ఇషాంత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే, ఎందుకంటే స్కోర్ తక్కువ ఉండడం వల్ల ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని తీసుకొని తను ఇన్ఫాక్ట్ 10 balls కి 30 కొట్టి ఉన్నాడు. బట్ ఈ మ్యాచ్కి అసలు మేబీ రికీ బుయిని తీసేసి అభిషేక్ పొరెల్ని వేసుకొని ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ని వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇషాంత్ శర్మ ఇంజురీ అయితే ఇంకొక ప్లేయర్కి ఎక్స్ట్రా ఛాన్స్ వస్తుంది. సో అది ఎవరు ఉంటారు అనేది ఆసక్తిగా చూడాలి. మొత్తానికి పృథ్వీ షా వస్తే టీం అయితే స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే బోత్ టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి. సో అగైన్ బౌలింగ్ చెప్పాలంటే ఆర్ఆర్తో పోలిస్తే వీకే. 8.5 ఇస్తాను నేనైతే బౌలింగ్. అండ్ సో క్లియర్లీ ఆర్ఆర్ హ్యాస్ అ గుడ్ హెడ్ టు హెడ్ రికార్డ్ అండ్ ఆల్సో ఆర్ఆర్ హ్యాస్ ఎ గుడ్ టీమ్. అండ్ ఈ ఐపీఎల్లో కంటిన్యూ అవుతున్న ట్రెండ్, స్టార్టింగ్ 8 matchesలో హోమ్ టీమ్సే గెలిచాయి అండ్ రేపు ఆర్ఆర్ది హోమ్ టీమ్ మ్యాచ్. సో ఇవన్నీ చూస్తే డీసీ గెలవడం ఇంపాసిబుల్ లాగే అనిపిస్తుంది. సో అన్లెస్ ఏదన్నా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఫ్రమ్ డేవిడ్ వార్నర్ ఆర్ మిచెల్ మార్ష్ ఆర్ ఒక అద్భుతమైన స్పెల్ బై కుల్దీప్ యాదవ్, మై ప్రెడిక్షన్ ఈజ్ 99% ఆర్ఆర్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. అండ్ మోస్ట్లీ క్లోజ్ మ్యాచ్ కూడా ఉండదు, వన్ సైడ్ మ్యాచ్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీ ప్రెడిక్షన్స్ ఏందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది ఈ మ్యాచ్ నా ప్రివ్యూ అండ్ ప్రెడిక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఆర్ఆర్ ఫ్యాన్స్తో షేర్ చేసి ఈరోజు మ్యాచ్ గెలుస్తున్నాం అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్రీడే ఐపీఎల్ మ్యాచెస్కి బోత్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ రిలీజ్ చేస్తాను. And please share it with your friends. Thank you. Thanks for watching.